అసలు ఎవర్ గ్రీన్ సినిమాలంటే ఇవిరా అని చూపించే కొన్ని సినిమాలు ఉంటాయి. అలాంటి తక్కువ క్లాసిక్ మూవీస్ లో రుద్రవీణ ఒకటి. మెగాస్టార్ చిరంజీవి గారిని నటనాపరంగా ఎన్నో మెట్లెక్కించిన సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి. తన సినిమాలతో నలుగురికి డాన్స్ మాత్రమే కాదు 10 మందికి మంచి కూడా చెప్పగలనని ఈ చిత్రంతో చిరంజీవి గారు చాటి చెప్పారు. అంతటి గొప్ప చిత్రమైన ఈ రుద్రవీణ 4th మార్చి 1988 లో విడుదలై 36 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలని కొన్ని గుర్తు చేసుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. చిరంజీవి గారు అత్యుత్తమ నటన కనబరిచిన చిత్రాల్లో రుద్రవీణ ఒకటి. సూర్యనారాయణ శాస్త్రిగా ఈ చిత్రంలో చిరంజీవి గారు జీవించారనే చెప్పాలి. ఓ సందర్భంలో సూర్యం తండ్రి కోపంతో భోజనం చేయరు. అప్పుడు చిరంజీవి గారు ఇలా అంటారు: ఊళ్ళో చేసే మంచి పనిని అభినందించాల్సింది పోయి చెయ్యొద్దని చెప్పే తండ్రి కోసం నేను ఆగను, నేను భోజనం చేస్తాను అంటూ విస్తరలో అన్నం పెట్టుకుంటూ, ఈ దేశంలో ఇప్పుడు కావాల్సింది గాన కచేరీలు కాదు, జ్ఞాన కచేరీలు అంటారు. ఆ సమయంలో అన్నం ముద్ద పెట్టుకుందామని ఆగిపోతూ ఒక్క క్షణంలో చిరంజీవి గారు తన కళ్ళతో చూపించిన అభినయం మాటల్లో చెప్పలేం. ఇలాంటి గొప్ప సీన్లు చాలా ఉన్నాయి ఈ సినిమాలో. ఈ రుద్రవీణ చిత్రం అప్పట్లో కమర్షియల్ గా అంతగా సక్సెస్ కాలేదు, కానీ ఎన్నో ప్రశంసలతో పాటు అవార్డులు సాధించి పెట్టింది. రుద్రవీణ నిర్మించిన నాగబాబు గారు కూడా ఈ చిత్రంతో మాకు లాభాలు రాలేదు, కానీ దేశవ్యాప్త గుర్తింపుతో పాటు ఎన్నో అవార్డులు తెచ్చిపెట్టింది. ఆ విషయంలో రుద్రవీణ లాంటి గొప్ప చిత్రాన్ని నిర్మించినందుకు మాకు ఇప్పటికీ గర్వంగా ఉంటుందని నాగబాబు గారు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు. ఈ మూవీలోని కొన్ని అంశాలు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా స్ఫూర్తినిచ్చి తమ పథకాలుగా ప్రవేశపెట్టారంటే ఈ చిత్రం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ చిరంజీవి గారి నుంచి ఇలాంటి మూవీస్ రావాలని మనం కోరుకుందాం.